తేదీ నవంబర్ 10, వారం సోమవారం, తిథి షష్ఠి రాత్రి 12:08 వరకు, నక్షత్రం పునరుసు నక్షత్రం సాయంత్రం 6:47 వరకు, వర్జం ఉదయం 7:26 నుండి 8:57 వరకు, తిరిగి రాత్రి 2:37 నుండి 4:11 వరకు, దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:14 నుండి 12:59 వరకు, తిరిగి మధ్యాహ్నం 2:30 నుండి 3:16 వరకు. శుభ సమయం లేదు. రాశి ఫలాలు. మేష రాశి. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో అనుకూలంగా సాగుతాయి. విందు వినియోగ కార్యక్రమాలు పాల్గొంటారు. ఉద్యోగాల్లో హోదాలు పెరుగుతాయి. సంతానం సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూల పడతాయి. దూరపు బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. వృషభ రాశి. వృత్తి వ్యాపారాలు కొంత మందకుడిగా సాగుతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో జీవిత భాగస్వామి సలహాలు తీసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగినది. విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్త వహించాలి. వివాదాలకు దూరంగా ఉండాలి. గృహ నిర్మాణ ఆలోచనలు నిదానంగా సాగుతాయి. మిథున రాశి. విలువైన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. కుటుంబ సభ్యుల నుండి కొత్త విషయాలు తెలుసుకుంటారు. వృత్తి వ్యాపారంలో నూతన ప్రోత్సాహం ఉంటుంది. ఉద్యోగంలో చిక్కులు తొలగుతాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కర్కాటక రాశి. ఉద్యోగస్తులకు శుభవార్తలు వింటారు. శుభకార్యం చేయగలుగుతారు. ఒక మంచి అవకాశాలు కలిసి వస్తాయి. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. నూతన భూ వాహనాలకు సంబంధించిన విషయవహారాలు బాగుంటాయి. సింహరాశి. వివాదాలకు వీలైనంత దూరంగా ఉండడం చెప్పదగినది. చేపట్టిన పనుల్లో జాప్యం జరిగిన సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాల్లో స్వల్ప లాభాలు పొందగలుగుతారు. ఆప్తుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు. కన్యా రాశి. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు లభించే అవకాశం గోచరిస్తోంది. బంధువులతో ఏర్పడిన వివాదాలు పరిష్కార దశకు చేరుకుంటాయి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. వాహన ప్రయాణ విషయంలో జాగ్రత్త వహించడం చెప్పదగినది. తులారాశి. వృత్తి వ్యాపారంలో ఉత్సాహంగా ఉంటుంది. నిరుద్యోగుల ఆశలు ఫలిస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సంతాన వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఉద్యోగంలో అధికారులు అండదండ లభిస్తుంది. చేపట్టిన వ్యవహారంలో విజయం సాధిస్తారు. వృశ్చిక రాశి. వ్యాపారాన్ని విస్తరింపజేయాలనే ఆలోచన ముందుకు సాగుతుంది. గృహంలో శుభకార్య ప్రస్తావన ఉంటుంది. ఆర్థిక పురోగతి సాధిస్తారు. ఉద్యోగస్తులకు మంచి యోగం అని చెప్పవచ్చు. దైవ చింతన పెరుగుతుంది. భూ క్రయ విక్రయాల విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ధనుసు రాశి. వృత్తి వ్యాపారంలో విశేష లాభాలు పొందారు. ప్రయాణంలో నూతన విషయాలు ఏర్పడతాయి. సంతాన విద్య ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్య సమస్యల నుండి కొంతవరకు ఉపశమనం పొందుతారు. కుటుంబ సభ్యులు కలిసి ఆనందంగా కాలం గడుపుతారు. మకర రాశి. వృత్తి వ్యాపారంలో నూతన ప్రోత్సాహం ఉంటుంది. ప్రయాణంలో తొందరపాటు వద్దు. విలువైన వస్త్రాలు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. దూర బంధువుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు. చేపట్టిన పనులు నిదానంగా పూర్తవుతాయి. కుంభరాశి. వృత్తి వ్యాపారులు ఆశించిన లాభాలు పొందుతారు. ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది. దూర ప్రయాణాలు వాయిదా వేయడం చెప్పదగినది. ఉద్యోగస్తులకు చిన్నపాటి వివాదాలు ఉంటాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. మీనరాశి. క్రయ విక్రయాల్లో స్వల్ప లాభాలు పొందుతారు. చిన్ననాటి మిత్రులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు. సంతాన విద్య ఉద్యోగ విషయాల్లో శుభవార్తలు వింటారు. చేపట్టిన పనుల్లో అధిక శ్రమ ఉంటుంది. అయినా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.